వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం తంగెళ్లపాలెం సింగిల్ విండో చైర్మన్ గా భీమాల భాస్కర్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ సంయుక్తంగా విచ్చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగిల్ విండో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన భాస్కర్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. నూతనంగా తంగెళ్లపాలెం స్వాగతం, సుస్వాగతం. ప్రమాణం చేస్తున్నాను. లక్ష్మి నియోజకవర్గం సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పథకం ముందుకు పోతాం. మరి పార్టీకి పనిచేసిన వ్యక్తులు మొన్న 2024 జరిగినటువంటి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి కృషి చేసి సుధీర్ రెడ్డి గారికి గెలుపు కోసం కృషి చేసిన అందరూ కూడా ఈరోజు పార్టీలో సముచిత న్యాయం జరుగుతున్న పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ములాగా నాన్న వీళ్ళు ఎప్పటి నుంచో కలిసి తెలుగుదేశం పార్టీ కోసం అహరాత్రులు కష్టపడి నాయన గెలుపులో ప్రతిసారి మేమున్నాము అని చెప్పి వీళ్ళు ముందుని పార్టీని మమ్మల్ని అందరిని నడిపించిన దానికి ముందుగా వాళ్ళందరికీ పాదాబంధాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ ఎప్పుడు ఎవరైతే కష్టపడతారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోం. తప్పకుండా కానీ ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మీ వాళ్ళని చూసి నేర్చుకోవాలా, ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా చేయాలా, ఏ రకంగా మరి ముందుకు పోవాలనేది ఈరోజు బిఏసి చైర్మన్ ఆర్ మెంబర్స్ ఇవన్నా కూడా ఇది ఒక అలంకారం మాత్రమే. ఎప్పుడు కూడా మా నాయన చెప్పేటోడు, ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం. ఆ ముందున్న కృతి శాశ్వతం, ఈ శాశ్వతం ఉంటాం పోతాం వేరే కథ, కానీ అది శాశ్వతం. అంటే కూర్చోండి, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. పెద్ద పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది. ఈరోజు ఈ బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే ఉందో, వీళ్ళకి ఇచ్చిన సెక్టర్ ఏదైతే ఉందో అది రైతులకి అనుసంధానమైనది, ఒక వారధి లాంటిది. అంటే